హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ కొన్ని రహస్యాలు తెలుసుకోలేము. అలాంటి రహస్యాలలో ఒకటే గుత్తికొండ బిలం. అక్కడకు వెళుతుంటే ఏదో తెలియని అనుభూతి. లోపలికి వెళుతుంటే ఆధ్యాత్మికత ఒకవైపు, లోపలున్న రహస్యాలేంటి అనే ప్రశ్నలు మరోవైపు. నీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఏ కాలమైనా ఉంటాయి. అదే గుత్తికొండ బిలం. పల్నాడు జిల్లాలోని గుత్తికొండ బిలం లోపలికి వెళ్లగానే ఎన్నో రహస్యాలు తనలో దాచుకున్నట్లుగా కనిపిస్తుంది. కాని అవి ఏమిటి అనేది మాత్రం అంత తేలికగా తెలియదు. ప్రసిద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ఉంది. పూర్వం ముచికేంద్రుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని కథ ప్రాచుర్యంలో ఉంది. ఎంతో మంది ఋషులు ధ్యానం చేసుకునేవారని చెబుతూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకి చేరువలో ఈ గుత్తికొండ బిలం చారిత్రక ఆనవాళ్లకు, ప్రకృతి శోభాయమానానికి ప్రతీకగా నిలుస్తుంది. చారిత్రక నిలయం ఈ పర్యాటక ప్రాంతం. చుట్టూ ఎత్తైన కొండలు ఒకవైపు, పరవళ్లు తొక్కే కృష్ణా జలాల సవ్వళ్లు మరోవైపు ఈ ప్రదేశాన్ని సందర్శనీయ ప్రాంతంగా పర్యాటకులకు పరిచయం చేస్తున్నాయి. ఇరుకైన సొరంగాల మార్గాలలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు మీకోసం. గుత్తికొండ గుహలు గుంటూరు జిల్లాలోని నర్సరావు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో, కారంపొడి గ్రామానికి దగ్గరలో దట్టమైన అడవులలో ఉన్న ప్రకృతి సహజమైన గుహలు. ఇవి 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉన్నది. వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. క్రీస్తు శకం 1754వ సంవత్సరంలో స్వయం ప్రకాశావధూత చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రచారంలో ఉంది. పురాణ కాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకునేవారట. పల్నాటి యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడని చెబుతూ ఉంటారు. బ్రహ్మనాయుడు ఉపయోగించిన కత్తి ఇక్కడ గుహలో కోనేరులో దొరికింది. ప్రస్తుతం హైదరాబాద్ పురావస్తుశాలలో ఉంది. ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది. గుత్తికొండ బిలంలో 101 సొరంగాలు ఉన్నాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలంకు దారితీస్తుంది. ఇక్కడ గరుడం సేవించే శివుడి విగ్రహం ఉందని, పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఈ బిలంలోకి వెళ్లారని చెబుతూ ఉంటారు. ఇక లోపల అనేక అంతర్గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా, కానీ ఇప్పుడు మాత్రం వెళ్లేందుకు 7 గుహలు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రూపాయి బిళ్ళ వేస్తే కనిపించేంత తేటగా నీళ్లు ఉంటాయి. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్య స్వామిని దర్శించుకుని ఆ తర్వాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం దగ్గరకు వెళ్లాలి. ఇక్కడ జలాలలో స్నానం చేస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని ఓ నమ్మకం. అయితే ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. లోపల ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వం ఋషులు అక్కడే తపస్సు చేసుకునేవారు. కాలక్రమేణా ముందుకు వచ్చిందని అంటారు. అందుకే కోనేరు దాటి లోపలికి వెళ్లడం కష్టమంటారు. ఇక్కడ నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని నమ్మకం ఉంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే నీరు చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. వర్షాలతో వచ్చే నీరు కాదని, లోపల నదుల్నుంచి వస్తాయని స్థానికులు అంటూ ఉంటారు. వర్షాకాలం కంటే వేసవిలోనే నీరు కాస్త పైకి వస్తుందని అంటారు. ఇక్కడ ఉన్న 101 సొరంగాల రహస్యాలకు కేంద్ర బిందువుగానే ఉంటుంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలున్నాయి. పల్నాటి బాలచంద్రుడే బాలమల్లేశ్వరుడిగా వెలిశాడని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ బిలం దగ్గర భారతమాత అరుదైన ఆలయం కూడా ఉంది. ఎన్ని రహస్యాలు ఉన్నా ఈ ప్రాంతం ఇంకా చాలా మందికి తెలియదు. సాహసాలు ఇష్టపడేవారు ఈ బిలంని మరింత ఇష్టపడతారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి అతి చేరువలో ఉన్న గుత్తికొండ బిలానికి వెళితే చాలు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.